వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పర్కాలలో ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీలు. పైన టమాటా ట్రేలు కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఇంట్లో భారీగా నోట్ల కట్టలు విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం. లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్. గోదావరికని బస్టాండ్ రోడ్ సర్వీస్ రోడ్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్ మాట్లాడారు. Just to expand on the bit on technology, not only did we attract large number of tech companies to Hyderabad, to Telangana and to India, we also made sure that we provided enough and more jobs to the local youth and local youngsters. The number of jobs when we assumed office in 2014 in tech industry alone was about 323,000. But by the time we relinquished office, that rose almost to 1 million, a whopping 10 lakh jobs. Now, also, that reflects in the numbers and performance of our technology exports. When we assumed office, the technology exports from Telangana were about 56,000 crores of rupees, Indian rupees, 56,000 crores of Indian rupees. By the time we left office, it was almost 241,000 plus 2,00,000 crores of Indian rupees. So the kind of progress that was achieved, the kind of delivery that was made possible by our leader, Shri KCR, was the first Chief Minister of Telangana and who was also the leader of the nation for about 14 years before Telangana became a reality, is a shining example of how to adapt, how to, like I said, Darwin's theory of evolution, survival of the fittest, as they say. If you have to theorize and if you have to probably translate into how things can also happen in governance, Telangana is a shining example. పైన టమాటా ట్రేలు కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఏటూరు నగరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం నుండి హైదరాబాద్ కలేబేలకు పశువులను అక్రమంగా డీసీఎంలో తరలించడానికి డీసీఎంలో పైన టమాటాలు పెట్టెలు అమర్చి కింద పశువులను ఊపిరి ఆడకుండా కట్టేసి తరలిస్తుండగా ఏటూరు నగరంలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో భాగంగా డీసీఎం పట్టుబడింది. వాహనంలోని 17 పశువులను గోశాలకు తరలించారు. నెట్టు ఇది ఇది కూడా తెచ్చాక తీరాదా?
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు. 7 ఏళ్ల వయసులోనే సెక్సువల్ ఫేవర్ చేయాలని ఒత్తిడి. వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన బాలిక. తల్లిదండ్రుల అప్రమత్తతతో ప్రమాదం నుండి బయటపడిన బాలిక. 1983 నుండి 1995 వరకు మచిలీపట్నం ప్రభుత్వ రాంజీ ఉన్నత పాఠశాలలో పీటీ మాస్టర్గా పనిచేసిన అనుభవం. అప్పట్లో కూడా మహిళా టీచర్లను వేధించేవాడని ఆలస్యంగా తెలుస్తుంది. ఈ విషయంపై స్టేషన్ హెడ్ ఆఫీసర్ను వివరణ అడగగా ఫోక్స్ కేసు సెక్షన్ 7, 8 కింద నమోదు చేశామని తెలియజేశారు. పవన్ మోడీ టీటీడీ భూముల పరిరక్షణను పాటుపడాలి. వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థాన భూములను వేలంలో పప్పుల బెల్లంలా పంచితే చూస్తూ ఊరుకోమని, వైఎస్ఆర్సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల తిరుపతి దేవస్థాన భూములను కాపాడాలని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని ఎస్వి కాంప్లెక్స్లో విలేకరుల సమావేశంలో మైనార్టీలు వాక్ఫ్ బోర్డు భూముల పట్ల కోర్టులకు వెళ్లినట్టే టీటీడీ భూములను కాపాడుకునేందుకు కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. మీరు దీన్ని క్యాబినెట్లో తీసుకొని వస్తే దీన్ని వ్యతిరేకించకుంటే మీరు ఇంతకుముందు ఏదైతే డ్రెస్ వేసుకొని కాషాయ రంగు వేసుకొని డ్రెస్ వేసుకొని సనాతనవాదులని చెప్పినారో అది ప్రజలను మోసం చేయడానికి మీరు ఆ డ్రెస్ వేసుకున్నారనే భావన ప్రజలకు వస్తారనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. క్యాబినెట్లో మీరు వ్యతిరేకించాలి. ఈరోజు నేను బీజేపీ గవర్నమెంట్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. నాది హిందుత్వ పార్టీ అంటారు, పొద్దున్నేసే గుడులు గోపురాలు జరుగుతారు మోడీ గారు. మేము అయోధ్యలో రామాలయం కట్టామంటారు. మరి మీరు ఇంత హిందుత్వవాది అయినప్పుడు మీ అలయన్స్ ఉన్నటువంటి పార్టీ, మీ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంత దుర్మార్గంగా దేవాలయాల ఆస్తులను కొట్టేయడానికి వాళ్ళు ఈరోజు జీవో తీసుకొని వస్తారంటే మీ బీజేపీ తరఫున ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఎందుకు మీరు విమర్శించడం లేదు? దీన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? అంటే మీరు చెప్పేది కూడా ఇంతవరకు చెప్పేది మీరంతా కూడా బోగస్సేనా? సమాధానం చెప్పాలి. బీజేపీ వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. హిందూ దేవాలయాలకు సంబంధించిన ప్రాపర్టీ ఎట్టికి వచ్చిందే మేము కొద్దిగా పంచుకోనికి దుర్మార్గంగా చేస్తుంటారు. నేను ధార్మిక సంస్థలకు కానీ, హిందూ మత పెద్దలకు కానీ వీళ్ళందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. దేవుని ప్రాపర్టీని కొల్లగొట్టుకోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు జీవో తీసుకొని వచ్చింది. దీని మీద ప్రతి హిందువు, దేవుడి మీద భక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీన్ని వ్యతిరేకించాలి, పోరాటం చేయాలి. ఆల్రెడీ ధార్మిక సంస్థలు దీన్ని వ్యతిరేకిస్తారు. దీన్ని ఈ జీవోను అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్గా మేము ప్రొసీడ్ కావడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది. దైవభక్తి ఉండే వాళ్ళందరూ దేవుడి ప్రాపర్టీని కాపాడుకోవడానికి మనమందరం కూడా, హిందువులందరూ కూడా ముందరికి రావాలి, దీన్ని వ్యతిరేకించాలి, అవసరమైతే పోరాటం చేయాలి. వాళ్ళు మైనార్టీస్ ఏ రకంగా అల్లా ప్రాపర్టీని మీరు తీసుకోవడం దీని మీద ఒప్పుకోమంటారో ఆ రకంగానే హిందువులు కూడా పోరాడాలి. పోరాటానికి మనకేం శక్తి లేదా? ఎందుకు పోరాడదు? దేవుని సొమ్ము అప్పనంగా పంచుకుంటుంటే చూస్తూ ఊరుకుంటామా?
లేకపోతే వీళ్ళందరూ ల్యాండ్స్ రూపాయికి 10 రూపాయలు తీసుకొని పోతారు. ఆ దేవాలయాలలో మెయింటెనెన్స్కి డబ్బులు ఇస్తారు. గవర్నమెంట్ ఇస్తుందా? గవర్నమెంట్లో ఇచ్చేదానికి గవర్నమెంట్కు జీవో లేదు. ఎట్లా ఇస్తారు? వివరిస్తారు. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్పల్లి గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారులకు 588 ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడింగ్స్ అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఘనస్వాగతం పలికిన గ్రామస్తులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. వివేక్ సార్ కామెంట్స్ చేశారు. ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన రా ఒక్కొక్క మెట్టు చేస్తర చెయ్యిర్ర చూస్తా మీ కనికట్టు నల్ల మల్ల పెద్ద పులై వదిలి పెట్టను ఒట్టు చెరబెట్టినో నోడే తొడగొట్టి చెప్పినో వేటాడి వెంటాడి నిన్ను గద్దె దింపినో అయినా గాని ఎసుర్ర నన్ను తక్కువ అంచనా రెపరెపలాడిందిర జెండా కంచె తెంచి కంచుకోట ఊకూకనే రాలే బిడ్డ కూసున్న సీటు ఎదిరించుకుంటూ ఎక్కిన సౌండ్ చేయకు సైలెన్సర్ పీకేస్తా, పిచ్చి పిచ్చి రోదా ధ్వనులు చేసే సైలెన్సర్లు అమర్చి ఇతర వాహనదారులను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకున్న రాచకొండ పోలీసులు అలాంటి సైలెన్సర్లు తొలగించి ఇలా తొక్కించేశారు. ఇందిరమ్మ ఇల్లు తనకు రాలేదని మనస్తాపంతో హోర్డింగ్ ఎక్కిన యువకుడు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ఎన్నిసార్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన. హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ ముందు హోర్డింగ్ ఎక్కిన పాషా అబ్దుల్. హన్మకొండ రామ్నగర్కు చెందిన పాషా అబ్దుల్ తండ్రి 4 ఏళ్ల క్రితం హోంగార్డ్గా పనిచేస్తూ మృతి. స్థానికులు పోలీసులు నచ్చజెప్పడంతో హోర్డింగ్ దిగిన పాషా అబ్దుల్. నువ్వురా నేను మాట్లాడతావా? నేను కట్టిస్తారా నీకు? నీ కలెక్టర్ ఆఫీస్ నీ పేపర్ లేట్ అయినాయి కదరా. నువ్వురా కదరా నీకు నేను లేనా? నీకు ఉన్నది రాంటే అనేది నువ్వురా నేను మాట్లాడతావా? నేను కట్టిస్తారా నీకు? నీ కలెక్టర్ ఆఫీస్ నీ పేపర్ లేట్ అయినాయి కదరా. నువ్వురా. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆలయ ఏఈఓ కొండలరావుపై ఫిర్యాదు. ఈ నెల 13న అన్నవరం సత్యదేవుని కళ్యాణ మహోత్సవాలలో ఆఖరి రోజున జరిగే శ్రీ పుష్పయాగం మహోత్సవ కార్యక్రమంలో తన భార్య పట్ల దేవస్థానం ఉద్యోగి ఏఈఓ కొండలరావు అసభ్యంగా ప్రవర్తించాడని హైదరాబాద్కి చెందిన కామేశ్వర శాస్త్రి సీఎంఓకి ఫిర్యాదు చేశారు. సీఎంఓ నుండి వచ్చిన ఫిర్యాదుపై విచారణ అధికారిగా డీసీ చంద్రశేఖర్ను నియమించామని ఈవో సుబ్బారావు తెలిపారు. మన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఆనందలక్ష్మి సత్యవతి దేవి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది
లో ఒక ఏఈఓ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పై వచ్చినటువంటి ఫిర్యాదు ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి రావడం జరిగింది. ఆ ఫిర్యాదుని ఎంక్వైరీ నిమిత్తం మన డిప్యూటీ కమిషనర్ గారికి పూర్తి దర్యాప్తు చేసి నివేదిక సమర్పించవలసిందిగా ఆదేశించడం అనేది. దర్యాప్తు జరుగుతున్నది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో సదరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగంలో ఉంటాం ఆ ఫోకల్ పాయింట్లో ఉండకూడదనే ఉద్దేశం మీద దేవాలయం నుండి నిన్న అనగా 29వ తేదీన ఆయన్ని ఆలయ విధుల నుండి తప్పించి మనకి గోశాల తర్వాత వనములు గార్డెన్కి సంబంధించినటువంటి విభాగానికి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం అయింది. దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు పూర్తయిన పిదప ఈ రిపోర్టుని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. పరకాల పట్టణంలో పరకాల ఏసీపీ శ్రీ సతీష్ బాబు ఆధ్వర్యంలో పరకాల సీఐ శ్రీకాంత్ కుమార్, పరకాల అగ్రికల్చర్ ఏవో శ్రీనివాస్తో కలిసి పరకాల పట్టణంలోని విత్తనాల దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ శ్రీ సతీష్ బాబు విత్తన షాప్ యజమానులతో విత్తన విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరు కూడా నకిలీ విత్తనాలను అమ్మవద్దని, బిల్లు లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరి వద్దనైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు నిర్ధారణ అయితే పీడీ యాక్ట్ కేసు బుక్ చేస్తామని వారికి తెలియజేసినారు. బాగా ఇంకోటి 7067 బాగా ఇంకోటి 7067 పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ఆర్ నారాయణమూర్తి, థియేటర్ల బంద్ అంటూ ఎవరు ప్రకటించలేదు. బంద్ ప్రకటిస్తే 3 వారాలు ముందే నోటీసులు ఇస్తారు. హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారు? విషయం ఏంటంటే, హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ గా ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అవి సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి.
అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరార వేల మందికి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రపడతారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణలో 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై ప్రజం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఇస్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహర వీరమ్మలకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహర వీరమ్మను ఫోకస్ చేయడం అంటే ఎంత దారుణం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు. కర్నూలు సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ ప్రొఫెసర్ హెచ్ఓ డిపార్ట్మెంట్ ఆఫ్ యూరాలజీ డాక్టర్ కె సీతారామయ్య పదవి విరమణ పొందారు. ఈ కార్యక్రమానికి హాస్పిటల్ సూపరింటెండెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెలవు తీసుకుంటా. జై హింద్. Any other member, any other PG, any other faculty, anybody? Anjali madam. పర్సనల్ గా దాదాపు 20 years నుంచి సార్ తెలుసు నాకు. ఏ రోజు కూడా సార్ మీరు పేషెంట్ వచ్చారు ముఖంగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంది. ఆ రోజు మాత్రమే రండి అని ఏ రోజు కూడా చెప్పలేదు సార్. 100 kilometers జమనోడు ఆలగడ చాలా ఇంత దూరం నుంచి వచ్చారు సార్. మళ్ళీ బ్యాక్ అవకాశం ఉండేది. అటువంటి తరతరాలుగా కర్నూలు మెడికల్ కాలేజ్ ఉన్నంత వరకు ఇరాజీలో చాలా మంది ఆస్పిరెంట్స్ ఇక్కడ ఎల్సిహెచ్ ఆల్ స్పెషాలిటీస్ నాటుంది అన్ని గుర్తు పెట్టుకుంటూనే ఉంటారు. సీతారామయ్య సార్ను మొదలునే ఉందని చెప్పేసి సార్ అడ్మిట్ చేసుకొని సార్ రియల్లీ ఏ రోజు కూడా సార్ ఫేస్ లో కోపం కానీ ఆక్రోషం కానీ అందుకే So we started endoscope surgery. The cheating is I told her I got back both much people married. So because of that only I'm here. So
వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మోసాలను ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ నిరసనలు నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాల సమర్పణ. ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అరాచకపు నిరంకుశ మోసపూరిత పాలనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజల నుంచి ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతుంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన కానీ ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ అంటే రాజ్యం స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.